బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా పెద్ద సినిమాలు చేస్తున్నాడు. కల్కి 2898 AD తర్వాత ప్రభాస్ నుండి వచ్చే సినిమా ధీరజ సబ్ కావడం విశేషం. మారుతి దీనికి దర్శకుడు. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే ఇది కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంది. పైగా హారర్ జోనర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న సినిమా ఇది. వీటికి మంచి డిమాండ్ కూడా ఉంది. వాస్తవానికి ఏప్రిల్ 10నే ధీరజ సబ్ రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల 2 నెలలు వాయిదా పడనుందని టాక్ వినిపిస్తుంది. హారర్ జోనర్ సినిమా కావడంతో వీఎఫ్ఎక్స్‌కి కొంచెం ఎక్కువ టైం పడుతుందట. అందువల్ల సెప్టెంబర్‌కి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో సమ్మర్‌ని రాజాసాబ్ మిస్ చేసుకున్నట్టే అని చెప్పాలి. మరోపక్క దీనికి సీక్వెల్ కూడా ఉంటుంది అనేది లేటెస్ట్ టాక్. క్లైమాక్స్‌లో దానికి తగ్గట్టు లీడ్ కూడా ఇస్తారట. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాకి శుభం కార్డు బదులు సీక్వెల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చి ఎండ్ ఇస్తున్నారు. ప్రభాస్ మొదటిసారి హారర్ నేపథ్యంలో ఉన్న కథలో నటిస్తుండడంతో అందరి దృష్టి ధీరజ సబ్ పైనే ఉంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి సీక్వెల్ ఉందనే వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ కు లీడ్ వదులుతున్నారట. అంటే రెండో పార్ట్ అన్నమాట. బడ్జెట్ ఎక్కువ పెడుతున్నారని, రికవరీ అయి లాభాలు రావాలంటే పార్ట్ 2 కావాలని ప్రభాస్ ని ఒప్పించారట. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ నటి మాళవిక మోహనన్ కు ఇది తెలుగులో ఇదే తొలి చిత్రం కానుంది. రాజాసాబ్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం నుండి టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మాళవిక పాత్ర సూపర్ గా ఉంటుందని సమాచారం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. రాజాసాబ్ అనేది ఒక హారర్ కామెడీ. నేను ముందెప్పుడు ఈ జోనర్ లో నటించలేదు. కాబట్టి చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఇందులో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా సినిమాల్లో హీరోల పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. హీరోయిన్ల పాత్ర చాలా చిన్నగా ఉంటుంది. కానీ రాజాసాబ్‌లో అలా కాదు. ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి ప్లేస్‌లో ఉంటుంది. మంచి పాత్రతో పాటు మంచి సీన్స్ కూడా ఉంటాయి. ఇలాంటి పెద్ద సినిమాల్లో అలాంటి పాత్రలు ఉండడం అనేది అరుదు. నాకు నా పాత్ర చాలా నచ్చింది. దర్శకుడు మారుతి కూడా చాలా మంచివారు. నేను బాహుబలికి పెద్ద ఫ్యాన్. ప్రభాస్‌తో ఎప్పటి నుండో పనిచేయాలని అనుకున్నాను అని వివరించింది మాళవిక మోహనన్. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.